వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సుధాకర్ మామయ్యకు, సులోచనమ్మకు నమస్కారాలు. సభలో ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఉమ్మడి కుటుంబం గురించి, అంటే మామయ్య తన కుటుంబ జీవనాన్ని ప్రస్తావిస్తూ ఆ పుస్తకంలో కుటుంబంలో ఉండేటువంటి విలువలు ఏ విధంగా ఉంటాయి, అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మొత్తం సమగ్రంగా ఒక కుటుంబం గురించి, నాణ్యమైన నర్లావారి కుటుంబం గురించి అంతా వివరంగా వివరించారు. ఆ కుటుంబంలో మేము కూడా వ్యక్తులమైనందుకు గర్విస్తున్నాము. నిజంగా కూడా మామయ్య అత్తయ్య అంటే అందరికీ స్ఫూర్తి, అందరికీ ఎప్పుడు వాళ్ళు ఆదర్శమే. ఏ విషయంలో తీసుకున్నా వాళ్ళు ఆదర్శమే. అయితే అందరు కుటుంబం అంతా ఏదైనా సలహా కావాలి అంటే భాగ్యమ్మ అక్క అని మా పెద్దమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు. భాగ్యమ్మ అంటే మామయ్య వాళ్ళ రెండో మామయ్య చిన్నాయన కూతురు. ఆమె ఇంట్లో ఆమె అందరికీ సలహాలు ఇచ్చేది. కానీ ఆమెకి ఏదైనా సలహా అవసరమైతే మాత్రం, నాయన సుధాకర ఇది ఎట్లా అదెట్లా అని సుధాకర్ మామయ్యని అడిగి సూచనలు సలహాలు తీసుకునేదామా. మా తాతగారులు నలుగురిలో మామయ్య వాళ్ళ తండ్రి పెద్ద, మేము 2. కానీ ఎప్పుడూ కూడా తాతయ్య వాళ్ళ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము. అవసరాల రీత్యా ఎవరికి వాళ్ళు వేరే ఊర్లలో ఉన్నా కూడా కుటుంబం అంతా ఐకమత్యంగా ఒకే రకంగా ఉంది. అందుకు ఈ రోజు కూడా మేమందరం చాలా గర్విస్తున్నాము. ఇంకా మామయ్య చాలా అన్ని విధాల ఆదర్శం. ఎంత ఆదర్శం అంటే అసలు ఇంకా మనం మాటల్లో వర్ణించలేనిది. నాకు అవసరమైన సమయంలో మామయ్య నా దగ్గరికి వచ్చి 2 రోజులు నా ఇంట్లో గడిపి, అమ్మ ఇలాగే ఉంటుంది జీవితం, నువ్వు బాధపడొద్దు అంటే, నాకు జరిగిన సంఘటనకి ఆయన నాకు ధైర్యం చెప్పడం, 2 రోజులు నా దగ్గరుండి ఈ సమాజం ఇట్లాగే ఉంది, నువ్వు బాధపడకు, ముందుకు సాగాలి మన జీవితం అంటూ నాకు ధైర్యం చెప్పిన మనిషి. ఈ పుస్తకాన్ని మామయ్య తన స్వానుభవాన్ని రచించినట్టుగా అందరూ కూడా వాళ్ళ స్వానుభవాలను పంచుకోవాలి. ధన్యవాదాలు.